అమావాస్య రోజు గుమ్మడికాయ ఇంటి ముందు ఎందుకు కట్టాలి? హిందూ సంప్రదాయ ప్రకారం ఇంటి గృహప్రవేశం చేసేటప్పుడు షాపులు ప్రారంభించే ఇలా ఏది ప్రారంభోత్సవం చేసినా ముందు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను కొట్టడం, పూజించి గుమ్మం ముందు వేలాడదీస్తుంటారు. ఇలా గుమ్మడికాయలను ఇంటి ముందు వేలాడదీయడం వల్ల నరదృష్టి, నరదిష్టి, ఇతర సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. అయితే గుమ్మడికాయను ఇంటి ముందు కట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతారు. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా కడితే మంచి ఫలితాలు ఇస్తుంది. బూడిద గుమ్మడికాయను కట్టే ముందు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కట్టవలసి ఉంటుంది. ఇంట్లోకి ప్రవేశించే చెడును గుమ్మడికాయ తనలోకి తీసుకుని వాటిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని నమ్ముతారు. గుమ్మడికాయ దుష్టశక్తులను బయటనే ఉంచి ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని, సంపదను కాపాడుతుందని విశ్వసిస్తారు. గుమ్మడికాయ తనలోకి నెగటివ్ ఎనర్జీని గ్రహించుకుంటుంది కాబట్టి అది క్రమం తప్పకుండా ప్రతి అమావాస్యకు మారుస్తూ ఉండాలి.